తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశాలు కొనసాగనున్నాయి. నేడు గాంధీ భవన్లో 20 మంది డీసీసీలతో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 1-to-1 నిర్వహించనున్నారు. నిన్న 19 మంది డీసీసీలతో 1-to-1 నిర్వహించారు. సర్ డీసీసీల 6 నెలల పనితీరుపై రివ్యూ నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, గాంధీ భవన్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డీసీసీ అధ్యక్షులతో 1-to-1 సమావేశం నిర్వహిస్తున్నారు. నిన్న 19 మంది డీసీసీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈరోజు మరో 20 మంది డీసీసీలతో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశం ప్రస్తుతానికైతే కొనసాగుతుంది. ప్రతి డీసీసీతో మీనాక్షి నటరాజన్ 1-to-1 సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ డీసీసీ అధ్యక్షులకు సంబంధించినటువంటి 6 నెలల పర్ఫార్మెన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా దగ్గర పెట్టుకొని వారికి ఆ జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది, రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, మీరు ఇచ్చినటువంటి పార్టీ కార్యక్రమాలు ఏ మేరకు చేశారు, ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, వీటితో పాటు ప్రధానంగా సర్కు సంబంధించినటువంటి ప్రక్రియ ఏ మేరకు పూర్తయింది, దీనికి ఎవరు సహకరిస్తున్నారు, ఎవరు సహకరించలేదు, అలాగే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మీకు సహకరిస్తున్నారా లేదా అనే విషయాలపై కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఆరా తీస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఆ ఇష్యూస్ పొలిటికల్గా కావచ్చు, అలాగే పార్టీ పరంగా ఉన్నటువంటి విభేదాలను ఏమైనా సమన్వయం చేశారా, ఇలాంటి అన్ని విషయాలను లోతుగా డీసీసీ అధ్యక్షుల ద్వారా ఏదైతే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎవరైతే పర్ఫార్మెన్స్ పూర్గా ఉంటుందో ఖచ్చితంగా వారి విషయంలో తీయడానికి కూడా వెనకడుగు వేయమని చెప్పే విషయాన్ని కూడా ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఇన్ఛార్జ్ కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఓవరాల్గా జిల్లాలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రభుత్వం ఇప్పటికే 2.5 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సో మరొక 2.5 ఏళ్ళు ఏదైతే గడువు ఉంది, ఈ 2.5 ఏళ్ల గడువులో ఇంకా 2 ఏళ్ళు మాత్రమే పాలన ఉంటుంది. చివరి 6 నెలలంతా కూడా రాజకీయంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి పోటీ ఉంటుంది. కాబట్టి పార్టీని ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంత్ అప్ చేయాలి. డీసీసీ అధ్యక్షులు ఆ మేరకు పనిచేయాలి. మండల కమిటీలు నియమించాలి, మండలాల్లో ఉన్నటువంటి కమిటీలను నియమించాలి. అక్కడ ఉన్నటువంటి క్రైటీరియా ఏఐసీసీ ఏ గైడ్లైన్స్ ప్రకారం అయితే కమిటీలను చెప్పిందో ఆ ప్రకారంగానే నియమించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి కూడా చాలా స్పష్టంగా మీనాక్షి నటరాజన్ అయితే డీసీసీ అధ్యక్షులు చెప్తున్నారు. సో ఇప్పటికీ కొన్ని చోట్ల ఇంకా మండల కమిటీలు ఏమి ఉన్నాయి, కొన్ని చోట్ల మండల కమిటీలు వేసిన దగ్గర కూడా కొంత ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే మండల కమిటీ నియమించాలంటే పార్టీలో వరుసగా 3 ఏళ్ళు పనిచేసి ఉండాలి. సో అలా పని చేయకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే అలాగే వారికి సంబంధించిన విషయంలో కూడా డిసిషన్స్ తీసుకోవాలి. సో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్పెషల్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే అవి కూడా పార్టీ దృష్టికి తీసుకురావాలి. అలాంటివి ఏమైనా ఉంటే కూడా, ఎందుకంటే చాలామంది ఎలక్షన్స్ కంటే ముందు పార్టీలో జాయిన్ అయినటువంటి వారు ఉన్నారు. సో ఎలక్షన్ కంటే ముందు వీడి ఎలక్షన్ తర్వాత వచ్చినటువంటి వారు ఉన్నారు. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని సమన్వయంతో ఆ జిల్లాలో ఉన్నటువంటి నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేదా మీకు ఆ జిల్లాలో ఏమైనా సమస్య ఉన్నట్టయితే అక్కడ ఎమ్మెల్యేతో, ఎమ్మెల్సీతో, ఎంపీతో ఏమైనా సమస్య ఉన్నట్టయితే ఆ విషయాన్ని మాకు తెలియజేయండి. ఆ విషయంపై కూడా మేము ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాము. సో ఖచ్చితంగా ఇష్యూలు ఏమున్నా కూడా దాచకూడదు, అంతర్గతంగానే మాట్లాడాలి. ఏదైతే ఇష్యూస్ని బయట మీడియాతో మాట్లాడకూడదు. ఫుల్ ఫ్లెడ్జ్గా పార్టీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్, పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షులు పనిచేయాలి. రేపు రానున్న రోజుల్లో కూడా మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా మీనాక్షి నటరాజన్ 1-to-1 డీసీసీ అధ్యక్షుల డిస్కషన్లో చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ 6 నెలల పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని కూడా పూర్తి స్థాయి వాళ్ళ గురించి డీటెయిల్స్ తీసుకొని ఇవన్నీ కూడా ఏఐసీసీకి కూడా తెలంగాణలో ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులు ఏ మేరకు పనిచేస్తున్నారనే ఫుల్ రిపోర్ట్ని కూడా ఇవ్వనట్టు తెలుస్తుంది. సో నిన్న ఈ రోజు 2 రోజులు కూడా డీసీసీ అధ్యక్షులతో సమావేశం జరుగుతుంది. సో ఈ రోజుతో డీసీసీ అధ్యక్షులకు సంబంధించినటువంటి 1-to-1 ముగుస్తుంది. ఇప్పటికే ఎంపీస్ ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి ఎంపీస్తో కూడా మాట్లాడారు. అలాగే అందుబాటులో ఉన్నటువంటి మంత్రులను కూడా వచ్చి కలవమని చెప్తున్నారు. రేపు కూడా మంత్రులతో ఏదైతే అందుబాటులో ఉన్న మంత్రులతో కలుస్తారు. కలిసి వారి దగ్గర కూడా పార్లమెంట్ పరిధిలో కూడా ఫీడ్ తీసుకుంటారు. తీసుకొని రేపు సాయంత్రం తిరిగి మీనాక్షి నటరాజన్ మరొకసారి ఏదైతే ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ అజీం.